కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. యాక్చువల్గా బృందావన్ చేయనప్పుడు చాలా సర్వీస్ యాక్టివిటీస్ స్కోప్ ఉండింది అనమాట. యాక్చువల్గా ఫస్ట్లో మన కాలేజ్ బ్యాక్ సైడ్లో ఖాళీ ప్లేస్లో వి స్టార్ట్ డూయింగ్ ఫార్మింగ్. వెజిటబుల్స్ అక్కడ గ్రో చేసి మన హాస్టల్ యూజ్ చేసేది. అది కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినాము. కొందరు బాయ్స్ చేరి అప్పుడు కడ్లేని ఒక ఆయన ఉన్నారు, అతనే ఇన్ఛార్జ్ దానికి. వీ యూస్ టు గో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళి అక్కడ వీ హ్యాడ్ ఎ స్మాల్ టిల్లర్, అదంతా టిల్ చేసి మేము ప్లాంట్ చేసేది. దెన్ స్వామి యూస్ టు కమ్, వచ్చేప్పుడు వీల్ టేక్ ఆల్ ద వెజిటబుల్స్ పెట్టి స్వామికి ఇచ్చేది. ఆ విధంగా ఉండే స్వామి అదంతా. సో వీ హ్యాడ్ దట్ ఆల్సో ఫస్ట్. ఆ తర్వాత సమ్ యాక్టివిటీ రెగ్యులర్, అప్పుడు డైలీ చపాతీ మేకింగ్, వెజిటబుల్ కటింగ్ అంతా బాయ్సే. హాస్టల్లో ఒక కుక్ ఉన్నారు, ఒక ఇద్దరు అసిస్టెంట్ ఉన్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఇది లేదు. సో ఆటోమేటిక్గా ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినాము. దెన్ ఏమైందంటే థింగ్స్ షుడ్ బి డన్ ఇన్ టైం. అప్పుడు కొంచెం బాయ్స్ వచ్చి రెస్పాన్స్ తీసుకోవాలి. బాయ్స్ కూడా మెస్ కూడా బాయ్స్ మేనేజ్ చేసింది. ఏమేమను ఏమిది అంత పర్చేస్ అంతా బాయ్స్ మేనేజ్ చేసింది. అప్పుడు మాకు ముందు మా సీనియర్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళతో హెల్పింగ్ మేము ఉన్నాం. సో ఏమైందంటే ఇట్స్ వీ షుడ్ లుక్ ఆఫ్టర్ ద మేనేజ్, మనం చేయాలి. సో ఫస్ట్ ఇయర్ కొత్తగా వచ్చేప్పుడు అంత కొత్త వీఆర్ గెటింగ్ ఛాన్సెస్. సెకండ్ ఇయర్ వచ్చేప్పుడు న్యూ బాయ్స్ వస్తారు, వాళ్ళ ఛాన్స్ దొరకాలి, మనం ఎంత మేనేజ్ చేసినా రెడీ చేయాలి. సో వీ ఫీల్ దట్ ద ప్లేస్ బిలాంగ్స్ టు అస్. అప్పుడు మనం అదంతా రెడీ చేయాలంటే వీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆటోమేటిక్లీ కేమ్. నో వన్ టోల్డ్ అస్ యూ షుడ్ డూ, నో వన్ టోల్డ్ అస్ యూ షుడ్ బి దేర్. వీ న్యాచురలీ వీ గ్రావిటేటెడ్. సమ్ బాయ్స్, మ్యూజిక్ బాయ్స్, సెంటర్ దెల్ గో ఫర్ దట్. యా ఫీల్డ్లో మనం గెటింగ్ ఇన్వాల్వ్డ్ అనేది ఇట్స్ అ న్యాచురల్. వి జస్ట్ ఒక అఫినిటీ. బాయ్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో మనము ఆ టైంకి వెళ్ళి విల్ స్టే టుగెదర్, వి ప్లాన్ ఇది రెడీ చేయాలి ఇప్పుడు. సో ఆ విధంగా జస్ట్ గాట్ అలాంగ్. అదే స్వామి తెలీదు గేవ్ మీ ఆపర్చునిటీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్స్ అని. ఫస్ట్ పరిచయం వచ్చినప్పుడు ఫస్ట్ యాడ్ ఇక్కడ స్టోర్స్, ఐస్ క్రీమ్ పాలు ఉంది కదా, అక్కడ స్టోర్స్. అప్పుడు సో ఫస్ట్ వెన్ ఈ కేమ్ గ్రూప్ అని ఆ టైం అక్కడ స్టోర్స్లో వెళ్ళి వీఆర్ డూయింగ్ ద సేల్స్ స్టార్ట్ అయింది. దెన్ ఆ తర్వాత క్యాంటీన్. అప్పుడు క్యాంటీన్లో అప్పుడు ఇన్ని సేవలు ఉన్నాయని తెలీదు, బట్ అప్పుడు వచ్చి క్యాంటీన్ ఇస్ నాట్ మోడర్న్ క్యాంటీన్. ఫెస్టివల్ టైంలో విల్ బి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మన బ్యాక్ సైడ్లో స్టోన్స్ పెట్టి విల్ కీప్ అ బిగ్ ఫ్రై పూరీస్ బాయ్స్ ఓన్లీ యూస్ టు ఫ్రై. సో ఆటోమేటిక్గా బాయ్స్ వీ యూస్ టు డూ అనమాట. ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్, ఇంక్లూడింగ్ ప్లానింగ్. ఏం చేయాలి ఆ రోజు, ఎంత చేయాలి, ఎంత చపాతీ చేయాలి, బాయ్స్ ఓన్లీ విల్ ప్లాన్. దెన్ సుప్రభాతం మార్నింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూస్ టు గెట్ అప్, టేక్ బాత్. సో ఆటోమేటిక్గా సుప్రభాతం రెడీ చేయటం, విల్ వేకప్, కీప్ ద ప్లేస్ రెడీ. అండ్ దెన్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత స్టూడెంట్స్ స్వామికి లంచ్ ఇచ్చి పంపించేదానికి స్టూడెంట్స్కు ఎవరికి డ్యూటీ అలాట్ చేసేది. మళ్ళీ యూస్ టు ప్రిపేర్ స్నాక్స్ ఫర్ స్వామి. ఓన్లీ బాయ్స్ యూస్ టు ప్రిపేర్ స్మాల్ పూరీస్ అండ్ సమ్ పకోడాస్ విత్ క్యాబేజ్ పకోడాస్, లైక్ బాయ్స్ ఓన్లీ యూస్ టు ప్రిపేర్. గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. జనరల్గా ఎవరికైనా బర్త్డే ఉంటే ఆ విధంగా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అదర్వైజ్ రూమ్ వైజ్. సో విల్ టేక్ ఫస్ట్ ఇయర్ అందరికి ఇస్తాం, రూమ్ వైజ్ ఇస్తున్నాం. దెన్ వన్స్ ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ అప్పుడు స్వామి అప్పుడు చాలా రోజు బృందావనంలో ఉండేవాళ్ళు, చాలా ఛాన్స్ దొరికేది. పర్ డే 4 times ఫుడ్. సో ఇలా బాయ్స్ విల్ బి గెటింగ్ ఛాన్సెస్ చాలా ఫ్రీక్వెంట్ ఛాన్స్ దొరికేది. నేను పియూసీ చదివేప్పుడు ఆ కాలంలో కంప్యూటర్ లేదు, ఏం లేదు. ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే టైప్ రైటింగ్. ఈ కాలంలో అందరూ టైప్ రైటర్ చూస్తారని తెలియదండి.
అప్పుడు టైప్ రైటర్ ఉండింది. సో టైప్ రైటింగ్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. సో పీయూసీ చదివేప్పుడు నేను టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్ళాను. మళ్ళీ అప్పుడు అందులో ఒక 3 లెవెల్, లోయర్, హయ్యర్, ఇంకొక లెవెల్. సో ఆ లోయర్ ఎగ్జామ్ పాస్ చేశాను. సో పాస్ అయినప్పుడు టైపింగ్ నాకు తెలుసు. బృందావనం వచ్చిన తర్వాత యాక్చువల్గా బృందావనంలో సమ్ టైపింగ్ వర్క్ ఉండింది. కొంచెం మేము అకౌంట్స్ టైప్ చేయాలి. మాకు సీనియర్ మన స్టూడెంట్స్ ఉన్నారు, సతీష్ చంద్ర, నిత్యానంద మేనన్ తర్వాత వార్డన్ అయ్యారు ఇక్కడ, ఆయనంతా ఉన్నారు. సో ఎవరికి ఏం తెలుసు, ఐ మీన్ సమ్ గాట్ నో వాళ్ళ టైప్ రైటింగ్ పని ఉంది కొన్ని. సో నేను ఆఫర్ చేశాను, నేను టైప్ చేస్తానని. హాస్టల్లో వాళ్ళు టైప్ రైటర్ పెట్టుకున్నారు. అది పెట్టి మేము కొన్ని అకౌంట్స్ అది ఇది టైప్ చేయండి. సో ఆ విధంగా నాకు టైపింగ్ తెలుసు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ పీరియాడికల్గా అకౌంట్స్ అంతా టైప్ చేసి దేవ్ టు ఫైల్ సమ్ రిపోర్ట్ అంతా చేస్తున్నాను. ఇది చేసినప్పుడు ఒకప్పుడు వార్డెన్ గారు వచ్చి పిలిచారనమాట, ఒక లెటర్ టైప్ చేయాలి అని. సరే నన్ను కాలేజీ పోతాము అని. సరే కాలేజీకి పోయినాను. పోయి చూస్తే స్వామి రాసిన లెటర్, ఆ స్వామి లెటర్లో టైప్ చేయాలి. అది ఏం చెప్పేదంటే అది చాలా షివరింగ్ అయిపోయింది నాకు. ఆ లెటర్ హెడ్ టైపర్ ఇన్సర్ట్ చేశాను, నాకు చేయి రావట్లేదు. ఐఎమ్ స్వెట్టింగ్, ఫుల్ రెస్పిరేషన్. వాడని చెప్తారు ఏం ప్రాబ్లం లేదు, టైప్ చేయి, ఏం ప్రాబ్లం లేదు. అది నాకు దట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. అప్పుడు ఆర్డినరీ టైప్ రైటింగ్కి కంప్యూటర్ లాగా కాదు, నో లైట్, యూ హ్యావ్ టు ప్రెస్, నాట్ ఏబుల్ టు ప్రెస్ అనమాట. షివరింగ్. సో అలాగే టైప్ చేసి స్టార్ట్ చేశాను. మిస్టేక్లు పడాయి, మై షివరింగ్ ఎక్కువ అయింది అని చెప్పేది. ఏం ప్రాబ్లం లేదు, 2 లెటర్ ఉంది, పర్లేదు ఇంకో టైప్ చేస్తాను. సో అప్పుడు ఇంకో లెటర్ పెట్టి మళ్ళీ టైప్ చేస్తున్నాను. దట్స్ ద బిగినింగ్. సమ్ టైల్ గెట్ ఆపర్చునిటీస్. స్వామి వాంట్స్ టు సెండ్ లెటర్. జనరల్గా సమ్ ఓవర్సీస్ డివోటీస్ ఎవరికైనా లెటర్ పంపించాలంటే స్వామి యూస్ టు సెండ్ త్రూ వార్డెన్ టైప్. స్వామి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది, యూనిఫార్మిటీ, ఒకే యూనిఫామ్గా ఉండేది స్వామి హ్యాండ్ రైటింగ్. దట్స్ చాలా బాగుండేది. లైక్ నో డిఫికల్టీ ఇన్ రీడింగ్ అనమాట. అప్పుడు సమ్మర్ కోర్స్ ఇట్ బి ఆల్ ఇండియా అఫేర్, 1 month జరిగేది. 1 month ఫుల్ 1 month ఇట్ బి లైక్ ఎవ్రీ డే ఇస్ లైక్ పెళ్ళి, బట్ 1 month పెళ్ళి అలా థింక్ చేసి ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ యూస్ టు కమ్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్. అందరూ వచ్చేది. సో డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ ఉండేది. ఈవినింగ్ దిల్ బి స్వామి స్పీచ్ ఫాలోడ్ బై ఆర్ బిఫోర్ దిల్ బి సమ్ మ్యూజిక్ ప్రోగ్రామ్. ఐ మీన్ ఎమినెంట్ పీపుల్ వచ్చి పాడతారో చేస్తారు, అలా ఉండే ప్రోగ్రామ్. సో ఎప్పుడు ఆ స్వామి డైలీ స్పీచ్ ఉండేది. సో 30 days స్పీచ్ 1 month. ఆ 30 days స్పీచ్ అయిన తర్వాత ఆ సమ్మర్ షవర్స్ ఇన్ బృందావన్ ఇట్ విల్ గెట్ రిలీజ్. ఎప్పుడంటే మళ్ళీ నెక్స్ట్ దసరా లేదా బర్త్డే అప్పుడు రిలీజ్ చేసేది అలవాటు. సో 1979 దట్స్ మై 3rd సమ్మర్ కోర్స్, 79. అప్పుడు మన బాయ్స్ అందరూ సీనియర్స్, నిత్యానంద మేనన్ వాళ్ళందరూ దే బికమ్ స్టాఫ్. వాళ్ళందరూ స్వామి కోరుకున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి స్వామి స్పీచెస్ ఆ లాస్ట్ డే రిలీజ్ చేస్తాము అని స్వామితో ప్రే చేస్తున్నారు. సో ఆ లాస్ట్ డే స్పీచ్ తప్ప వేరే రిమైనింగ్ 29 days స్పీచెస్ లాస్ట్ డే అని పబ్లిష్ చేసి లాస్ట్ డే పబ్లిష్ చేస్తాం బుక్గా, సమ్మర్ షవర్స్ అని. సో స్వామితో వాళ్ళు అడిగారు, స్వామి పర్మిషన్ ఇచ్చారు. సో ఏమైందంటే మార్నింగ్ ఈవినింగ్ స్వామి స్పీచ్ రికార్డ్ చేసుకుంటాము, స్మాల్ టేప్ రికార్డర్, అప్పుడు క్యాసెట్ ఉండేది, క్యాసెట్ రికార్డ్ చేసుకుంటాం. అది చేసిన తర్వాత నైట్ డిన్నర్ అయిన తర్వాత అదే మనం వింటున్నాం, దాన్ని వినేది స్వామి స్పీచ్. వీల్ లిసన్ చేసి వీళ్ళు టైప్ చేస్తాము. అప్పుడు వీళ్ళు టైప్ కొన్ని టైంలో అందులో స్వామి చెప్పేది ఆ ట్రాన్స్లేషన్ మిస్ అయి ఉంటుంది. సో ఇంకొక 3 ఉన్నారు, నిత్యానంద మేనన్, సతీష్ చంద్ర, కమల్ సాని, వీళ్ళందరూ ఉన్నారు టీంలో. సో ఆ స్పీచ్ వచ్చి విని టైప్ చేసి, సో టైప్ చేసారు, మై రోల్ టైప్ చేసి, అది టైప్ చేస్తే వీళ్ళు గెట్ ఏ రఫ్ కాపీ అనమాట. రఫ్ కాపీ వేసి మళ్ళీ అది స్వామి స్పీచ్ వింటాం, ఇంకోసారి విని ఏదైనా మిస్ అయిందా, ఆ ట్రాన్స్లేషన్ అది మిస్ అయిందా అది కరెక్షన్ చేసి మళ్ళీ అప్పుడు కస్తూరి గారు ఉన్నారు బృందావన్లోనే, అప్పుడు బ్యాక్ సైడ్లో రెడ్ బృందావన్ ప్రెస్ అని ఉండింది, మిస్టర్ రతన్ లాల్ గారు చూసుకున్నారు. అది
సో అప్పుడు వెళ్ళి కస్తూరి గారితో చూపించి అతను చూసి అందులో ఏమైనా కరెక్షన్ చేయాలి, లాంగ్వేజ్ సరి లేదు, ఇది కరెక్ట్ లేదు, కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్గా టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి కంపోజింగ్ ఇవ్వాలి. అప్పుడు వచ్చి డిటిపి లేదు, కంపోజింగ్ లెటర్ బై లెటర్, ఆ లెడ్లో లెటర్స్ ఉండేది కంపోజింగ్. వాళ్ళు కంపోజ్ చేసి ఒక రఫ్ ప్రింట్ ఇస్తారనమాట. అది ప్రూఫ్ రీడ్ చేయాలి. ప్రూఫ్ రీడ్ చేసి నేను స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్షన్ చేసి అంతా నైట్ లోపల ఇది చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ప్రింట్ చేస్తారు. సో నెక్స్ట్ డే హోల్ డే ప్రింట్ అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ స్వామి ఇచ్చిన స్పీచ్ వచ్చి ఆ రోజు నైట్తో ఫుల్ ట్రాన్స్క్రైబ్ చేసి నెక్స్ట్ డే ఫుల్ డే ప్రింట్ అయిపోతుంది అనమాట. సో అగైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ స్పీచ్, ఆ రోజు నైట్ కూర్చొని అన్నీ రెడీ చేసి నెక్స్ట్ డే అది ప్రింట్ అవుతుంది. ఆ విధంగా రోజు 29 days చేసినాము. లాస్ట్ డే అది వచ్చి స్వామి రిలీజ్ చేస్తారు బుక్. అండ్ ప్రింట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ స్పీచ్ విల్ బి అబౌట్ 3 to 4 pages. స్వామి ఎస్ గివ్ ఆల్మోస్ట్ 1 hour స్పీచ్ ఉంటుంది. ఆ ఇయర్ ఇట్ వాస్ భగవద్గీత 30 days. ఆ లాస్ట్ డే మాత్రం మేము ప్రింట్ చేయలేదు. సో లాస్ట్ డే బుక్ వాస్ రిలీజ్డ్ విత్ అ సింపుల్ ర్యాపర్, గాట్ రిలీజ్డ్. లాస్ట్ డే అయిన తర్వాత అది ఇన్వాల్వ్ అయిన మా అందరికీ స్వామి సైన్ చేసి కాపీ ఇచ్చారు. పర్తిలో ఫంక్షన్ అయ్యి సో నెక్స్ట్ నైట్ చెప్పారు ఇట్లా రేపు మార్నింగ్ అందరూ బయలుదేరాలి, మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి. సో మనం అందరూ స్టూడెంట్స్ ఎక్కున్నాము. జస్ట్ 1 bus, అంత 1 బస్సే ఉండింది, ఓన్లీ 1 bus, అందరే ఉన్నాం స్టూడెంట్ మేము. జనరల్గా అప్పుడు వింటర్ వెకేషన్ ఉండేది అప్పుడు బెంగళూరులో 1 month, November to December 1 month వింటర్ వెకేషన్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోవాలి కంపల్సరీ. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ మెయింటెనెన్స్కి విధంగా ఉండే స్టూడెంట్ మాత్రం ఉంటారు. స్వామి పర్మిషన్ సార్ స్టే చేసి. సో ఆ తక్కువ స్టూడెంట్స్ మాత్రం మేము వెంట్ బ్యాక్ బై బస్. సో నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా స్వామి వాయిస్ అందరూ వచ్చి చూస్తే స్వామి కారు వచ్చింది. అండ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ స్వామి కారు వచ్చి టుక్ ఎ టర్న్. అక్కడ వచ్చి ఇట్స్ స్మాల్ ప్లేస్ వేర్ లాట్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ఆల్ దట్. స్వామి కార్ స్టాప్ చేశారు. వీళ్ళు బస్ స్టాప్ చేసి బస్లో ఉప్మా ఉండింది, క్యాంటీన్ తీసిపోయినారు బాయ్స్ అందరికీ. ఉప్మా కింద పెట్టి అందరికీ సర్వ్ చేసినారు, ఇంక్లూడింగ్ స్వామి. అదే ఉప్మా స్వామికి పెట్టేది. సో అందరూ బ్రేక్ఫాస్ట్ అయింది, బస్సులో ఎక్కాను, స్వామి బస్సులో ఎక్కారు. సో దట్స్ హౌ లైక్ నోబడీ ఎక్స్పెక్టెడ్ అనమాట. స్వామి గాట్ ఇంటు ద బస్. సెంట్రల్స్లో ఇమ్మీడియట్గా స్వామి కార్ నుండి పిల్లో తీసి స్వామిని పిల్లో తీసి సెంటర్లో స్వామికి పిల్లో వేసి పెట్టాం. ఆల్ ద బాయ్స్ ఎవ్రీబడి కన్వర్జెడ్ టు సెంటర్, వేర్ క్రౌడింగ్ అరౌండ్. దెన్ టిల్ వెంట్ టు బృందావన్, స్వామి వాస్ ఇన్ ద బస్. అండ్ వన్స్ అగైన్ స్వామి స్టార్ట్ టాకింగ్ టు ఎవరీ బాయ్, ఒక్కొక్కరితో మాట్లాడినారు. వి వెంట్ అప్ టు బృందావన్ బై బస్. ఇప్పుడేలా చెప్పాలంటే స్వామి అంత ఛాన్స్ ఇచ్చారు. సో మనం ఎలా రీపే చేస్తాం అది, హౌ వీ కెన్ బి గ్రేట్ఫుల్ టు స్వామి. సో వీ థింక్ స్వామి ఒక అంత ఇచ్చారు, అందరికీ ఛాన్స్ దొరకలేదు, చాలామంది స్వామి చూడలేదు, మాకు స్వామి అంత ఛాన్స్ ఇచ్చారు. అప్పుడే చెప్పినట్టు నా అడ్మిషన్ కూడా అంత ఈజీగా ఏమి ఇదే లేకపోయింది. సో ఐ జస్ట్ గాట్ ఛాన్స్ లైక్ ద స్వామి షవర్డ్. సో హౌ డే ఎక్స్ప్రెస్ నా కృతజ్ఞత ఎలా చూపించేది. సో సమ్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ సో స్వామి బిలాంగ్స్ టు us. So how do I make Swami happy that yeah, he deserves this. So we think and try to do something. Organizational and sari, by and sari, we should justify that. Swami what he showered, we want to justify that. So that's something which they are always at the back of the mind. Will Swami be happy? Will Swami feel happy? So that's one thing that keeps driving. Krishna Krishna